మాట చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం, న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 10 వచనాలు మార్చి మనం చదువుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 7వ వచనం. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదురు నుండి వారు తోలివేసి వారి దేశంలో మీకు ఇచ్చింది. మీ దేవుడైన యెహోవాను నేనే. చదవలేని భాగాన్ని ప్రవాసం దీవించిన కానీ ఇక్కడ మనము గమనిస్తూ వచ్చాము. బైబిల్ స్టడీలో కూడా కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాము.
ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలు చాలా దశకు వచ్చారు. దశ అంటే ఏంటి? తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కూడా లేనటువంటి పరిస్థితిని హీనదశి అంటారు. అనగా మన పరిస్థితి అంతా మరి దిగజారిపోయింది అంటే అలాంటి యొక్క స్థితిలోకి వెళ్ళిపోయినారు ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాలు. అంత హీనదశకు వచ్చినప్పుడు వాళ్ళకి యెహోవా జ్ఞాపకం వచ్చాడు. అంతమంది వాళ్ళకి జ్ఞాపకం రాలా. ఎందుకు జ్ఞాపకం రాలేదు వాళ్ళకి? పైన మనం చదువుకున్న మాట ఏంటి? దేవుడు వాళ్ళకి ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. అందుకని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో మేము రప్పించి దోసల గృహంలో మేము తోడుకొని వచ్చి ఐగుప్తుల చేతి నుండి మిమ్మల్ని పాలించే వారిని విడిపించి మీ ఎదుటి నుండి తోలివేసిన వారి దేశం మీకు ఇచ్చి ఆయన ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మనకి ఇస్తూ ఉంటాడో జనాలకి ప్రార్థన చేయాలనే మనసు ఉండదు. ఎప్పుడైతే అది వాళ్ళ దగ్గర నుంచి పోతూ వస్తుందో, బాధకరమైన పరిస్థితులు వస్తాయో, కష్టతరమైన పరిస్థితులు వస్తాయో, దిగులు పడే పరిస్థితులు వస్తాయో, అప్పుడు దేవుడి జ్ఞాపకం వస్తాడు వాళ్ళకి. అందుకనే ప్రియులారా, దేవుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి దేవుడు మర్చిపోయినారు. మర్చిపోయి ఇక్కడేమైపోయినారు? వారి దేవతలకు భయపడుకునే మీతో చెప్పిద్దరు కానీ మీరు నా మాట వినలేదు. అంటే ఎవరి మాట ఉన్నట్టు? దేవతలు. ఎవరి దేవతలు? వాళ్ళకైతే ఆ దేవతలు. ఈ రోజుల్లో మన దేవతలు, మన డబ్బే మన దేవత, మన ఉద్యోగమే మన దేవత, మన చదువే మన దేవత, మన బంధువులే మన దేవత. ఒక్కొక్క దేవత అయిపోయినారు. ఆ దేవతలను వాళ్ళు కొలుస్తూ ఉంటుండగా ఇక దేవునికి కోపం వచ్చేసి ఇక లాభం లేదు రాబడిందని విజ్ఞానుల చేతికి అప్పగించేస్తారు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఎందుకు మనకి కష్టాలు శ్రమలు వస్తాయి అంటే దేవుని మాట విన్నంత కాలము, ఆయన మార్గంలో నడిచినంత కాలము, ఆయన మనతో ఉన్నంత కాలము మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా వస్తాయి. కానీ ఆ పరిస్థితిలో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. కానీ అది వచ్చినట్లు కూడా మనకు తెలియదు. ఆ కష్టము, ఆ బాధ, ఆ శ్రమ మనకు వచ్చినట్లు కూడా మనకు తెలియదు. ఎందుకంటే మన పితలు ఇచ్చిన సాక్ష్యాలు అలాంటి సాక్ష్యాలు. ఎన్నోసార్లు మేము ఆకలి కొని ఉన్నాము, ఎన్నోసార్లు మేము తప్పికొని ఉన్నాము. మా సేవలో పడిన కష్టాలు ఇంతంత కాదు, కానీ మాకు అనిపించలా, కష్టాలు అనిపించలా. ఆయన యొక్క యేసుప్రభు యొక్క శ్రమలతో పోల్చుకుంటే మేము పడిన శ్రమలు చాలా తక్కువ. చూసినా అవి శ్రమలు అనిపించవాడు, ఎందుకంటే ప్రభు వాడితో ఉంటాడు కాబట్టి. అయితే ఎప్పుడైతే మనము ఆ ప్రభువును మర్చిపోయి ఈ అన్య దేవతలు అనుకునేటటువంటి వారు, ఈ లోక సంబంధమైనటువంటివి మనకి దేవతలుగా చేసుకొని కొంతమంది చదువు మీద ఆధారపడిపోతూ ఉంటారు, కొంతమంది వాళ్ళ ఉద్యోగమే వాళ్ళకి దేవత అయిపోతూ ఉంటారు, వాటి మీద ఆధారపడిపోతూ ఉంటారు. మాకేమి పర్వాలేదు అనుకుంటారు. ఒకనొక దినం వస్తుంది, హీన దశకు దేవుడు నడిపిస్తాడు ఆ వ్యక్తులను. నేను కళతో చూసాను అలా అంటాడు. బాగా ఉన్నంత కాలం అసలు ఎవరు లెక్క చేయరు. అన్నీ అయిపోయిన తర్వాత చివరి దశకు వచ్చినప్పుడు అప్పుడు దేవా, అయ్యా మాకు దిక్కు ఎవరున్నారయ్యా, నీవే కదా. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇశ్రాయేలు పరిస్థితి అలాగ వచ్చింది ఈరోజు. మరి మన పరిస్థితి కూడా అలాగ రాకుండా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మొదలుపెట్టారంటే యెహోవాకు మొరపెట్టిరి అనే మాట కనబడుతుంది. కానీ నీనాటి జీవితాల్లో కొన్నిసార్లు కష్టాలు రాక మానవు, శ్రమలు రాక మానవు. అయితే ఆ సందర్భంలో మనం చేయవలసిన పని ఏంటంటే మనం మొర్రపెట్టాలి, యెహోవాకు మనం మొరపెట్టాలి. ఎప్పుడైతే మనం యెహోవాకు మొరపెడతామో ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ పరిస్థితిని మార్చివేస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఉన్నటువంటి మాటను అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తామో దేవుడు ఎలాగ జవాబిస్తాడో చూడండి.
ప్రార్థన చేయనంత కాలము, వారికి హీనదశ రానంత కాలము, బాగా జరిగినంత కాలము, ఏ లోటు లోనంత కాలము మందిరమే ముందు పోతే ఎంత, పోతే ఎంత, బైబిల్ స్టడీ కానీ, ప్రార్థన కూడికి కానీ, ఆరాధన కానీ పోతే ఎంత, పోతే ఎంత, అన్ని నాళ్ళు చెప్తానే ఉంటాయి. ఆదివారం పెడతాను, 4 మాట వింటాను. అందుకని అలాంటి వాళ్ళని దేవుడు చూస్తాడు. ఒక హీన దశ తీసుకొని వస్తాడు. ఇక అప్పుడు వాళ్ళు అదే పనిగా మొరపెట్టినప్పుడు ప్రభు అంటాడు, మీరు మొరపెట్టినా సరే నేను వినను అంటాడు. రండి యెషయా గ్రంథంలో మాట చూద్దాం. యెషయా గ్రంథంలో ఆ మాట మనం గమనిస్తే ఆయన మనం మొరపెట్టినా కూడా వినడంట. యెషయా గ్రంథంలో ఒకటి అధ్యాయం 19 చదవండి. 1:19 మీరు సమ్మతించి నా మాట వినని అదగా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు, సమ్మతింపక తిరగబడిన ఎడలా నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగునని సెలవిచ్చును. చూసారా, మీరు సమ్మతించి నా మాటలు విని ఎడలా మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. అంటే దేవుని యొక్క మాట విని ఆయనకు లోబడితే దేవుడు మనకేమిస్తాడు? మంచి పదార్థాలు ఇస్తాడు. పదార్థాలు కాదు, మంచి పదార్థాలు, మంచి మార్కులు, మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు, మంచి సహవాసము, మంచి వాక్యము, మంచి ఆరోగ్యం, ఇవన్నీ ఇస్తాడు. ఎప్పుడు ఆయన మాటను సమ్మతిస్తే. మీరు సంపాదించలేదనుకో ఏమైపోతారంట? ఖడ్గము. ఖడ్గం అంటే ఏంటి? దాని అర్థము శిక్ష. అనగా ఖడ్గం అంటే ఒక వ్యక్తిని శిక్షించడం అని అర్థం. కాబట్టి ఎవరైతే సమ్మతించకుండా దేవుడంటే భయభక్తి లేకుండా జీవిస్తూ వస్తారో దేవుడు ఏం చేస్తాడో తెలుసు, వాళ్ళని ఖడ్గం ఉపయోగిస్తూ వస్తాడు. అనగా ఒక కష్టం తర్వాత ఒక కష్టం, ఒక బాధ తర్వాత ఒక బాధ, ఒక ఇబ్బంది తర్వాత ఒక ఇబ్బంది, అలాగా అనేకమైనటువంటివి అలాగా వాళ్ళు పోతూ వస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పు కొరకై వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ప్రార్థన చేశారంట. ఇప్పుడు ప్రార్థన చేసిన ప్రతిఫలం ఎలాగుందో చూద్దామండి. న్యాయాధిపతుల 6వ అధ్యాయంలో ప్రభు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనం చూడండి. యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తలను పంపెను. చాలు. ఏమండి అర్థం చేసుకున్నారా ఇక్కడ విషయాన్ని? యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తలకని పంపెను. ఇక్కడ అర్థం చేసుకుంటే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొరపెట్టడం ఎవరి బాధ్యత? ఇశ్రాయేలు యొక్క బాధ్యత. మొరపెట్టడం ఇశ్రాయేలు బాధ్యత. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ మొర వినటము దేవుని యొక్క పని. విన్న దేవుడు ఊరుకున్నాడా? వారి కొరకు ఒక ప్రవక్తను పంపించాడు, ఒక మార్గాన్ని చూపించేదాని కొరకై, వచ్చిన పరిస్థితిని తప్పించుకునేదాని కొరకై, వచ్చిన కష్టము, వచ్చిన బాధ, వచ్చినటువంటి సమస్తమైన నష్టము, వచ్చినటువంటి ప్రతి పరిస్థితి నుంచి తప్పించుకోవడం కొరకై ప్రభు ఏం చేస్తున్నాడో ఒక ప్రవక్తను పంపించాడు. కాబట్టి మనం అనుకుంటే అనేక సందర్భాల్లో మన ప్రార్థనలు దేవుడు ఆలకించలేమో అనుకుంటాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఒక రోజున ఒక రుధిరాలు తల్లి బిడ్డలకు కూడా ఆహారం లేకుండా ఎంతగానో బాధపడి, తనకు కూడా ఆకలితో బాధపడి, బిడ్డకు కూడా భోజనం పెట్టుకోలేక, తనకు భోజనం లేకుండా ఎంతో కన్నీరుతో ఉన్నారు దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబం. భక్సం గారు తిన్నారు. అప్పుడు వెంటనే ప్రభు మాట్లాడే భక్సం గారితో, భక్సింగ్ గెట్ అప్ అండ్ గో టు పర్టికులర్ ప్లేస్ అని చెప్పాడు. నీవు లేచి ఫలానా స్థలానికి వెళ్ళు అని చెప్పాడు. ప్రభువా, ఎందుకు ఈ సమయంలో, రాత్రి సమయము అంటే వాళ్ళు ఆకలి కొని ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి
డబ్బిచ్చిరా అని అన్నాడు. భక్సింగ్ గారు అన్నాడు, నా దగ్గర డబ్బు ఎక్కడుంది? ఆయన ప్రతి దాని మీద విశ్వాసమైన ఆధారపడి అడుగు వేసినవాడు భక్సింగ్ గారు. ప్రభా, నా దగ్గర డబ్బు లేదయ్యా వాడికి ఇవ్వడానికి అని అన్నాడు. ప్రభు అన్నాడు, వెళ్ళి నీ కోటును చూసుకోమని చెప్పాడు. వెళ్ళి కోడి జేబులు చూసుకుంటే 5 రూపాయలు. ఎంత? 5 రూపాయలు. అప్పుడు 500 రూపాయలు అంటే ఇప్పుడు 500. అప్పట్లో 5 రూపాయలు అంటే ఇప్పుడు 500తో సమానం. ఆశ్చర్యపోయాడు భక్సింగ్ గారు. ఏంటి, మా కోట్లో అసలు ఏం లేదు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? తీసుకొని ప్రార్థన చేసుకొని నేరుగా ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తట్టితే భక్సింగ్ గారు, అమ్మో ఇంత గొప్ప దైవసేవకుడు నా ఇంటికి వచ్చాడు, ఇప్పుడు లోనికి రావట్లతోనే, అయ్యా మంచిది తప్పుగా నేనేమీ లేనయ్యా నీకు. అవును నాకు తెలుసు, అందుకని దేవుడు నన్ను పంపించాడు అని చెప్పి ఆ డబ్బు నా చేతిలో పెట్టి వాక్యం చెప్పేసి ప్రార్థన చేసి వచ్చాడు. ఆమె ఆ డబ్బు తీసుకొని వెళ్ళి వస్తువులు తెచ్చుకొని వంట చేసుకొని తనకు తన బిడ్డలకు పెట్టుకుంది. చిన్న చిన్న విషయాలు అనుకుంటాం కానీ మన దేవుడు ఎంత నమ్మకస్తుడో మనకు తెలియదు. ఎప్పుడైతే ఇశ్రాయేలు మొరపెట్టాడో, అది ఏంట్రా వీళ్ళు మొరపెట్టేది, పోతే పోయేట్లే అనుకోలే. ఆయన ఏం చేశాడు, వెంటనే ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త ఏమని అన్నాడు, నువ్వు లేచిపో, ఫలానా స్థలానికి లేచిపో, ఫలానా స్థలానికి లేచిపో. ఒకసారి లేచిపోలేదా? అలాగే ఈయన కూడా లేచిపోయాడు. వాళ్ళ యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. హీనదశ అంటే ఇశ్రాయేలు ప్రజలు, అబ్రహాం సంతతి, ఇస్సాకు సంతతి, యాకోబు సంతతి, ఇలాంటి వారు హీనదశ. సరే మనం అనుకుంటాం వాళ్ళు అంత గొప్పవాళ్ళ, అంత చదువుకున్నటువంటి వాళ్ళ, అంత స్థాయి కలిగినటువంటి వాళ్ళ, ఏమిటి ఈరోజు ఇక్కడ ఉన్నారు? చూసారా, నేను సాక్షాత్ ఒకసారి ఫోన్లో జరిగినటువంటి సంఘటన, ఒక స్థలాన్ని నేను చూస్తూ వచ్చాను. ఒక అతను ఎంత చదువుకున్నాడంటే ఐఏఎస్ చదివాడు. ఐఏఎస్ చదివి తన పరిస్థితి ఎలాగొచ్చిందంటే ఒక రోజుకి వచ్చినప్పటికీ రోడ్డు ప్రక్కన కూర్చొని భిక్షం అడుగుతున్నాడు. నమ్ముతారు ఈ విషయాన్ని? మన చదువు కానీ మన ధనము కానీ ఏది మనం రక్షించదు. ఆయన కృపే. నేనేమై ఉన్నాను ఈ రోజున, నా కుటుంబం ఏమై ఉన్నది ఈ రోజున, అది కేవలము ఆయనని బట్టే అనేటటువంటి వారు ఈ లోకంలో ప్రశాంతంగా జీవిస్తారు. అందుకని నా ప్రియమైన సోదరీశ్వరులారా, మనము ప్రార్థిస్తే దేవుడు తన ప్రవక్తను పంపిస్తాడు. ఎందుకంటే మార్గాన్ని మన కొరకై ఏర్పాటు చేస్తాడు. చూడండి ఏమంటున్నాడు, ఆ మాట కూడా చదువుదాము. తర్వాత ఏముంది? 8వ వచనం. అతడు వారితో ఇలాగ ప్రకటించెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చితిని. ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోయారు. అది సంగతి. ఎన్ని మేలు చేశారు మీకు? ఐగుప్తు దేశంలో మీరు బానిసలుగా ఉన్నారే, ఇటుకలు పోసుకుంటూ, మట్టి తీసుకుంటూ, ఇళ్ళు కట్టుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ, నాలి పనులు చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించుకుంటున్నాను. నీ బ్రతుకు బయటికి తీసుకుని వచ్చి ఆకాశం నుంచి మన్నా కురిపించి నీకు మంచి భోజనం పెడితే అది మర్చిపోయినావా? దాసత్వంలో నేను విడిపించేసి శ్రేష్టమైనటువంటి కనాను దేశం, ఎంతో ఉన్నతమైన దేశానికి నేను నడిపిస్తే అది మర్చిపోయినావా? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తే అది మర్చిపోయినావా? బాగా సమృద్ధి ఉండేటప్పటికీ నన్ను మర్చిపోయినావు. ఏదైతే ఎవరితో సహవాసం చేయొద్దన్న వాడితో సహవాసం చేసావు,
ఏ దేవతలను మొక్కొద్దన్నారో ఆ దేవతను మొక్కేవు కాబట్టి నీ బ్రతికలాగైంది. చాలామంది జీవితాలు క్షణక్షణము కృంగిపోవడానికి కారణం, క్షణక్షణము నిరాశలోకి రావడానికి కారణం ఏంటంటే సమ్మతించి దేవుని యొక్క మాట వాళ్ళు ఆలకించు. అందుకనే వాళ్ళకి అలాంటి శ్రమలు, వారు అనుకోనటువంటి శ్రమలు, అనుకోనటువంటి కష్టాలు పెడతా ఉంటాడు దేవుడు. చూసారా, నేను ఇంత మేలు చేసినప్పటికి కూడా మీరు నాకు వ్యతిరేకంగా చేశారు కాబట్టి ఈ పరిస్థితికి వచ్చారు. అయినా కూడా మీరు ప్రార్థించారు కాబట్టి, మీరు మొరపెట్టారు కాబట్టి, మీరు అడిగారు కాబట్టి ఇదిగో ఒక మార్గాన్ని నేను పంపిస్తున్నాను మీకు అన్నాడు. రెండు ఆ మాట ఏదో చూద్దారండి. ఆ మాట చాలా శ్రేష్టమైన మాట. 12 వచ్చింది అయ్యా, 12 వచ్చిన యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. చూసారా, దేవుడు ఆ వ్యక్తిని కోరుకుంటున్నాడు ఆ పరిస్థితి కొరకై. ఎవరా వ్యక్తి? గిద్యోను. ఏం పని చేస్తున్నాడు? గానుగు సాటుకి వెళ్ళి దానుకొని గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. చాలా లోయెస్ట్ పర్సన్, అంటే ఒక నాయకత్వానికి సరిపోయే వ్యక్తి కాదు, శక్తిశాలి కాదు, జ్ఞానవంతుడు కాదు. ఒక మాటలో చెప్పాలంటే పిరికివాడు. పిరికి వాళ్ళలో కూడా నెంబర్ 1 అన్నమాట. తర్వాత విషయాలు మనం ధ్యానిస్తే ఆశ్చర్యపోతాం మనం. దేవుడు అలాంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారా వీడి కొరకే? వీడి దాసత్వాన్ని తొలగించడానికి, వీడి కష్టాన్ని తొలగించడానికి, వీడి బాధను తొలగించడానికి, వీడి శరీర మార్గంలో నడిపించడానికి, వీడిని తిరిగి మంచి స్థానంలో నడిపించడానికి ఒక బలహీనుడును, శక్తిహీనుడును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. ప్రార్థించడం వారి వంతు. దేవుడు ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త వెళ్ళి గిద్యోను తీసుకొని ఇప్పుడు వారి విడుదల కొరకైన ప్రణాళిక తయారు చేస్తుంటున్నాడు. అది నిజమైన క్రైస్తవ జీవితం అంటే. మనం క్రైస్తవంగా ఎదుగుతున్నామంటే ఇది. జనాలు ఎంతమంది వచ్చి కూర్చున్నారా, ఎన్ని పాటలు పాడారా, ఎన్ని గంటల వాక్యం చెప్పాడు కాదు, వాక్యము నాలో ఎంత సమృద్ధిగా ఉన్నది, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సరే, ఇప్పుడు ఏమంటున్నాడంటే పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా దూత కనబడి అంటున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, అబ్బా భయపడి గడగడలాడిపోయి ఎవరికి కనబడకుండా గానుగుల చాటుకి వెళ్ళేసి గోధులను దుల్లగొట్టుకుంటుంటే ఏదో తిందాం సాయంకాలం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆ దేవదూత. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు తెలిసిన? పరాక్రమ గల బలాఢ్యుడా. తన వైపు చూసుకుంటే బలహీనుడు కనబడుతున్నాడు, దేవుని దృష్టిలో బలవంతుడిగా కనబడుతున్నాడు. నీ దృష్టిలో నీవు బలహీనురాలివే, నీ దృష్టిలో నువ్వు బలహీనుడివే, కానీ దేవుని దృష్టిలో నువ్వు గొప్ప బలవంతుడు అన్న సంగతి మర్చిపోవద్దు. మన దృష్టిలో మనం బలహీనులమి, మన దృష్టిలో మనం జ్ఞానం లేని వారమి, మన దృష్టిలో మనం బుద్ధిహీనులు, మన దృష్టిలో మనం అనేక విధాలుగా ఎందుకు పనికిరాని వారని అనుకుంటాం మనం. కానీ దేవుని దృష్టిలో బలమైనటువంటి వారు. ఎందుకంటే ఆయన రూపం ఇది, ఎందుకంటే ఆయన యొక్క శ్వాస ఇది, ఎందుకంటే ఆయన శక్తి ఇందులో ఉన్నది. అది మర్చిపోతారు జనాలు. నేను 10th క్లాస్ కూడా పాస్ కాలేదు, నేనేం సేవ చేస్తాను, మా నాన్నోళ్ళు ఏం చదువుకున్నారు కాబట్టి, మా కుటుంబం ఏ పాటిది, దావిదల్లా నా కుటుంబం ఏ పాటిది, నేనా గొర్రెలు కాసుకునేవాడిని. ప్రియమైన సోదరులారా, ఎప్పుడు మన వైపు చూసుకోగాకండి. ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూస్తామో, ప్రభు ఏమంటాడంటే పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవదూత వచ్చి సాక్షాత్తుగా దేవదూత చెప్తుంది. 1979వ సంవత్సరంలో అప్పుడు ఎంకామ్ పాస్ అయిపోయినాను.
నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా చదువు అయిపోయింది, నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాను, మా నాన్నగారు మా అమ్మగారు మా బంధువులు చూడాలా, 2 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా, నేను వెళ్తాను ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రభు నాతో మాట్లాడిన మాటే తెలిసిన, నేను ఒక ఉద్దేశంతో నాగపూర్ తీసుకొచ్చాను. ఆ ఉద్దేశం ఏంటంటే నీవు నా కొరకై ఇక్కడ సాక్షిగా ఉండాలా, నా కొరకై నువ్వు సంఘాన్ని ఏర్పాటు చేయాలా, నా కొరకై నువ్వు సేవ చేయాలా. నేనా భాష రాదు, ఎంకామ్ చదవంటే ఎంత వయసు ఉంటుంది? మా ఉంటే 25 సంవత్సరాలు, 20 ఏళ్ల వయసు కుర్రోడిని సంఘాన్ని కట్టాలా, ఈ భాష రాని భాష, ప్రజలు కాని ప్రజలు, భోజనం కాని భోజనము, ఉద్యోగం లేదు నాకు. అప్పుడు ప్రభు ఈ వాక్యం నాతో మాట్లాడాడు. అందుకని చెప్తున్నా ఎక్స్టెంట్. ఇదే వాక్యం నాతో మాట్లాడాడు. పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు ఈ పట్టణంలో అన్నాడు. అయితే గిద్యోను ఏమన్నాడు చూడు, ఏమంటాడు ఆ చదవమాట? గిద్యోను ఏమంటున్నాడు? చూసారా, యెహోవా మాకు తోడుంటే ఇదంతా ఎందుకు వచ్చింది మాకు? ఎందుకు మాకు ఈ నష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు మేము ఇలాగైపోయినాము అంటే దేవదూత చెబుతున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారు? నమ్మలేకపోతున్నారు. పరలోకాల నుంచి దేవదూత దిగొచ్చి నీతో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఎవరున్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? ఇద్దరే. గిద్యోను చూస్తున్నాడు కళ్ళతోటి, నమ్మలేకపోతున్నాడు. మరి అర్థం చేసుకోండి, ప్రయత్నం చేయండి. ఇదంతా మాకు ఎలా సంభవించింది? నేను ఏ పార్టీ వాడిని? నేను బలాఢ్యుడినా? ఏమైనా సోదరులారా, ఈ వాక్యం నాతో మాట్లాడిన తర్వాత నాగపూర్లో నేను పడినటువంటి శ్రమలో దేవుడికి నాకే తెలుసు. ఆయన రానిటిలా ఉద్యోగం కొరకై ఎంకామ్ చదువుకొని అటెండర్ పోస్ట్ కొరకై తిరిగా నాగపూర్ పట్టణంలో. అటెండర్ పోస్టు కనీసం ఏదైనా ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా గేట్ దగ్గర గేట్ కీపర్గా ఉంటానని అలాంటి పని కొరకే నేను వెళ్ళాను. ప్రభు పని చేయాలని నా మెయిన్ ఉద్దేశం, ప్రభు పని, నా భోజనం కొరకై ఆ పని. కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడు, ఎంతగా హెచ్చించాడో తెలిసిన. గవర్నర్ యొక్క గృహాలు దర్శించే అవకాశం, అంబానీ లాంటి కుటుంబం యొక్క బిడ్డలు నా దగ్గరికి వచ్చారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ మొత్తము ఉన్నటువంటి జనరల్ మేనేజర్ బిడ్డలు నా దగ్గర ఉన్నారు. వారు నా ఇంటికి వచ్చారు. అంత స్థాయిలోకి దేవుడు నన్ను నడిపించాడు. మనం లోబడితే అద్భుతాలు జరుగుతాయి పిల్లరా. మన వైపు చూసుకోకూడదు ఎప్పుడు కూడా. మన స్థాయి, మన స్థితి, మన శరీరము, దీనిని మనం చూడకూడదు, కానీ ప్రభు వైపు మనం చూడాలి. అందుకని ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మిద్యానీయుల చేతిలో నుండి గిద్యోను పంపించి ఏం చేశాడు? ఇశ్రాయేలును విడిపించాడు. ఆ పరిస్థితి నుంచి బయటికి విడిపించేశాడు. వారికి ఉన్నటువంటి యొక్క బానిసత్వాన్ని నుంచి, వారికి ఉన్నటువంటి పరిస్థితి అంతా బయటకు తీసుకొని వచ్చాడు. ఒక యవనస్తుడిగా నిలబడ్డాడు. ఒక పిరికి వాడు అనుకున్నవాడు ధైర్యంగా నిలబడ్డాడు. దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. అందరిని కూడా బయటికి నడిపించాడు. అలాగా నీవు నేను కానీ ప్రభు కొరకై ధైర్యంగా నిలబడగలిగితే నిన్ను నన్ను మనల్ని వాడుకుంటాడు ప్రభు. మన పరిస్థితులను మార్చివేస్తాడు. మనకున్న పరిస్థితులన్నీ మీకు బాగా తెలిసి ఈ రోజున ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు కూడా మనం వెళుతున్నాం. కుటుంబ పరంగా, సంఘపరంగా, సేవపరంగా, ఆరోగ్యపరంగా. ఈ పరిస్థితులను రావడానికి కారణాలు ఒకటే, అన్ని దేవతలు మనం పూజ చేస్తూ వచ్చాము. ఏ అన్ని దేవతలు? మేము ఎప్పుడు చేసామండి? నీ చదివే నీకు దేవత అయిపోయా. దానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇవ్వడం లేదుగా. నీ ఉద్యోగమే నీకు ప్రాధాన్యత అయిపోయింది. దానికి ఇచ్చిన ప్రాధాన్యత నువ్వు దీనికి ఇవ్వలేదుగా.
నీ బంధువులు నీ స్నేహితులు నీకు ప్రాధాన్యం అయిపోయినారు. అందుకని ఎప్పుడు ఆ ఇళ్లలో గొడవలు, తిట్టులు, అసమాధానం ఉండదు, సంతోషం ఉండదు, సరిగా భోజనం కూడా చేయరు. పేరుకు క్రైస్తవులు, కానీ ప్రభుకు లోబడేవాడు ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అలలు వచ్చి పైన పడుతున్నా, తుఫాన్లు వచ్చి పైన పడుతున్నా వారు ఏమాత్రం కూడా కదలరు. అందుకని వారు మొరపెట్టినప్పుడు దేవుడు మార్గం తెరిచినాడు. మనం కూడా మొరపెట్టుకుందాం. ఈ సమయంలో కొంత సమయం ప్రార్థనలో గడుపుకుందాం. ఎందుకంటే ఈ వివరాలన్నీ చెప్పాలనుకుంటే అది ఆదివారం అయితే చూసుకుంటాం, కానీ ప్రార్థన కూడి కొరకు కొన్ని తలంపులు మాత్రమే చెప్పాను. ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. మనం చేయవలసినటువంటి విషయాలన్నీ కూడా గుర్తించుకోనండి. రేపు దినము మంచి వాతావరణము ప్రభావం గురించినట్లుగా సకాలంలో ప్రారంభించి సకాలంలో ముగించడానికి కొరకై, సంఘం అంతని కూడా వచ్చేదాని కొరకై, ఇప్పుడు ఈ బలహీనమైన వారు అందరి కొరకు ప్రార్థిస్తాం. ఎంతమంది రాగలిగే ఇళ్ళ దగ్గర ఉన్నారో వాళ్ళ కొరకై ప్రార్థిస్తే బుద్ధి చెప్తాడు దేవుడు. వాళ్ళకి దూరంగా ఉన్నారు, పాపం రాలేరు అంటే వాళ్ళని విడిచిపెడతాం. వృద్ధులుగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు అంటే వాళ్ళని విడిచిపెట్టేద్దాం. రాగలి కూడా నిర్లక్ష్యంగా ఉన్నారే వారి కొరకు ప్రార్థన చేస్తాం. తర్వాత మందిర స్థలం కొరకై ప్రార్థన చేస్తాం. తర్వాత మరి ప్రభు చిత్తమైతే రేపటి దినము మనకు మన సావుడు సురేష్ గారు, తర్వాత మా ఉష వాళ్ళు మరి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రేమ విందు కూడా మన కొరకు ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా చక్కగా జరిగించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పరిస్థితులు చక్కగా ఉండేదాని కొరకు కూడా మనం ప్రార్థించుకుంటున్నాం. ఈ అంశాల కొరకై ప్రార్థించండి. కొంతమంది కృతవారు కూడా వచ్చేదాని కొరకై ప్రార్థిస్తున్నారండి. క్లుప్తంగా ప్రార్థించండి. వచ్చిన వారందరూ కూడా ప్రార్థించండి. ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించునయ్యా, దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించునయ్యా, నీ పాద